పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ఇసుక మాఫియా లాంటి మా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక కానిస్టేబుల్ ఒక దానిలో కేసులో ఇన్వాల్వ్ అయ్యిండు. ఇక అవన్నీ పేర్లు అవసరం లేదు కానీ పేర్లు అవసరం లేదు. ఎట్లా చేశాడంటే రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ దగ్గర నుండే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించడం, ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఒకరిది రిజిస్ట్రేషన్ ఇంకో రిజిస్ట్రేషన్ ఇంకొకరికి అట్లా చేయడం. తర్వాత భద్రతలో ఒక కానిస్టేబుల్తో కొల్యూడై ఓన్లీ అగ్రిమెంట్ మీదనే ఫుల్ లోన్ తీసుకోవడం ఇవన్నీ జరిగింది. దాదాపు ఒక 20-25 కోట్ల. అది మాకు సార్ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సార్కి చెప్పిన, సార్ ఇట్లా ఉంది అంటే గిరిధర్ ఇమ్మీడియట్గా కేసు కట్టి ఆయన అరెస్ట్ చేయి అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే మనం కేసు కట్టడము. అయితే ఒక 5 months అబ్స్కాండింగ్ ఉన్నాడు. 5 months ఉంటే నేను వాళ్ళ మిస్సెస్ని ఒకసారి నా ఆఫీస్కి పిలిపించిన. నీ భర్త ఏడమ్మా అని అన్న. మిస్సెస్కి అన్నీ తెలుసు వాడు ఏమేం చేస్తున్నాడు. ఎందుకంటే వాడి గురించి ఒక కారు పెట్టుకున్నాడు, ఈమెకు ఒక కారు కొనిచ్చాడు. అంటే వాడికి కారు వెనక వాడికి ఇంకొక కారు ఎస్కార్ట్, దానిలో ఒక 4-5 మనుషులు కానిస్టేబుల్. ఇవన్నీ ఇంత వ్యవస్థ అంటే ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కు పూర్తిగా తెలియదు. వీళ్ళు చేస్తున్న దందాలు బయట ఏం చేస్తున్నా అనేది మాకు తెలియదు కదా. అట్లా చేసి వాళ్ళు ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్లే పెట్టుబడులు పెట్టారు పాపం దాన్ని. వాళ్ళందరూ నష్టపోయారు. ఇప్పుడు దాదాపు 20-25 మంది నష్టపోయారు. భార్య ఏముంటది పిలిస్తే? భార్యని ఏమన్నా అంటే, నువ్వు అమ్మ ఎన్ని రోజులు పోతాడు నీ భర్త అని అన్న. అంటే సార్ నాకు తెలియదు సార్. నీకు తెలియకుండా ఏముండదు, నాకు అన్ని తెలుసు, ఎక్కడెక్కడ ఉంటాడు, మహబూబ్నగర్కి ఎప్పుడు వచ్చిపోతున్నాడు అంతా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సరే ఎన్ని రోజులు నీ భర్తకు దూరంగా ఉంటావు నువ్వు అని అడిగి. మేము అరెస్ట్ చేసేదైతే తప్పదు, 100% అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ కాకుండా వాడు ఎన్ని రోజులు ఉంటాడు? ఇంకో ఏడాది ఉంటాడా? ఆ ఏడాది ఉంటే నీకేమేమి నష్టము? నీ పిల్లలకు తండ్రి ఉండడు, మీ మామ ఉన్నాడు కదా, మీ మామకు మరి చూసుకునే కొడుకు ఉండడు. ఇట్లా ఇంకో సంవత్సరం తర్వాత అరెస్ట్ అవుతాడు కదా అని అడిగితే కొద్దిగా నేను ఇప్పుడు ఇంత ఫాస్ట్గా మాట్లాడి అన్నీ కోల్పోయి, తన పిల్లలకు తండ్రి లేక, నువ్వు భర్త లేక, కూరగాయలు తేవడానికి, నీకు ఏదైనా హాస్పిటల్కి పోతే తీసుకుపోవడానికి ఎవరు లేరు, ఎవరి మీద డిపెండ్ అవుతావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు? వాడు అట్లే తిరగని, మాకు కూడా నష్టమే ఉన్నది, తిరగని తెల్లవారు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తే కేసు కట్టి అరెస్ట్, అంటే అంత కన్ఫెషన్ గిట్ట రాసి అరెస్ట్ చేయడం జరిగింది. ఏం చేసిందండి? ఆవిడ దాచిపెట్టిందా? ఆవిడకి తెలుసు. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు సెటిల్ చేసుకుందాం అన్నట్టుగా. వాడు అట్లా కూడా మభ్యపెడుతూనే ఉన్నాడు కానిస్టేబుల్. నేను వీళ్ళు కొంతమంది కానిస్టేబుల్ బతిని వాడడం, సార్ కొద్ది రోజులు ఆగండి సార్ అని. సరే పాపం వాళ్ళకు కొద్దిగా డబ్బు వస్తుందా, కానీ లాస్ట్కు నాకు కూడా చికాకు అనిపించింది. ఇదేంది తమాషా, కేసు కట్టి 4-5 months అవుతున్నది, పిలిపించి చేసిన. సార్ వనపర్తి టౌన్లో లేకపోతే మీ జోన్లో సీసీ కెమెరాలు పెట్టించడం, వాటి మీద మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉండేటివి, కానీ అవి పని చేయకపోవడం, పగిలిపోవడం, కేబుల్ ఊడిపోవడం. అంటే దాన్ని రివైవ్ చేసి కొత్తగా దాదాపు 1000 కెమెరాల దాకా పెట్టించామండి. దాంతో చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి మాకు. దొంగతనాలలో దాదాపుగా మేము 66 గ్రేవ్ అఫెన్స్లో డిటెక్ట్ కాకుండా ఒక్కటి లేదు. 66 కేసులు ఉన్నాయి నా టైంలో జరిగిన. సంవత్సరం మీద 6 నెలలు 4 నెలల మీద 66 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే మేము చేసిన గొప్ప పోలీసు, వనపర్తి పోలీసు చేసిన గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే డీజేని కంట్రోల్ చేయగలిగింది. మేము చాలా ప్లాన్డ్గా పోయినాం. ఎందుకంటే నాకు వివి శ్రీనివాసరావు సారు కల్చర్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ కల్చర్ గురించి చెప్పాడు. దాని మీద కల్చర్ని ఎట్లా వాడుకోవాలి, మనం మార్పు ఎట్లా తీసుకురావాలనే దాని మీద నేను ఆలోచన చేసి ఏం చేశానంటే 2 నెలల ముందే ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళను, ఆర్గనైజర్స్ అందరిని పిలిపించడం, డీజే వాళ్ళని పిలిపించడం, ఎట్ ద సేమ్ టైం కళలు ఏవైతే ఉంటాయో బుర్రకథ, హరికథ, వీళ్ళందరినీ, సన్నాయి, ఇవన్నీ మన తెలంగాణ లోకల్ నేటివిటీ కళల వాళ్ళందరినీ పిలిపించాం. అక్కడ ఉన్న వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అందరిని ఇన్వైట్ చేసి, మాకు తెలిసిన పిఆర్ఓతో అందరిని పిలిపించి అందరికీ చెప్పినాం, ఈ ప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది మన సంస్కృతి. డీజే అనేది మన సంస్కృతి కాదు. డీజే ఒక దుర్మార్గమైన వ్యవస్థ.
సౌండ్ పొల్యూషను, పిచ్చి గెంతులు, తాగడాలు, ఇవన్నీ గణేష్ ఉత్సవానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనేది వాళ్ళలో బాగా పెనట్రేట్ చేయగలేము, వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయినాక గ్రామాల ప్రాంతాలలో 100% డీజే లేకుండా చేయగలిగినాం. వనపర్తిలో కూడా ఒక 4-5 గణేష్లు డీజే పెట్టుకున్నారు, సింగిల్ పిన్ పెట్టుకొని, దట్టు వితిన్ 1 అవర్లో కంప్లీట్ చేసుకున్నారు. నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పినా అంటే, అరే గణేష్ ఉత్సవాన్ని ఒక పవిత్రత ఉన్న కార్యక్రమం అది, శుభ్రంగా తలంటూ స్నానం చేసుకోవాలి, మంచిగా నూనె పెట్టుకొని తలంటూ స్నానం చేసి వచ్చి శుభ్రంగా మీ అమ్మ నాన్న కాళ్ళు ముక్కి వచ్చి భగవంతుని దగ్గర ఆరతులు పట్టి పొద్దున భగవంతుని ఎత్తుకొని మీరు మోసుకుంటా కానీ కార్లలో కానీ తీసుకెళ్ళి పూజ శ్లోకాలు రిసైడ్ చేసుకుంటున్నాం, నామాలు రిసైడ్ చేసుకుంటున్నాం, మీరు పోయి ఈ కళలను ద్వారా అతనికి వీడుకోలు ఘనంగా పలకాలి. కానీ తాగి గెంతి పిచ్చోళ్ళలాగా ఇట్లా ఏంట్రా ఇదని మనం వాళ్ళకి అర్థం చేస్తే మాకు 95% రిజల్ట్ వచ్చిందండి. సింగిల్ కంప్లైంట్ లేదు, డయల్ 100. డీజే సౌండ్ కంప్లైంట్ లేదు, డీజే గురించి గొడవ లేదు, తాగి కొట్టుకున్న సందర్భాలు లేవు, పోలీసు వాళ్ళు కొట్టిన సందర్భాలు లేవు, పోలీసు వాళ్ళు నెట్టిన సందర్భాలు లేవు. మొన్న లాస్ట్ గణేష్ నేను బయటకు వెళ్ళలే, డిఎస్పీ వెళ్ళలే, మేము మంచిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాం. గణేష్ అదే అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు హుక్స్ తెప్పించడం జరిగింది. వనపర్తి ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన తర్వాత గణేష్ వచ్చినప్పుడు మా నాన్నగారు చనిపోయారు, అప్పుడే హుక్స్ తెప్పించడం జరిగింది. ఆ హుక్స్ మనకు ఇక్కడ హైదరాబాద్ ఏవైతే క్రెయిన్స్ వాడతారో అవే హుక్స్ అక్కడ మనకు తొందరగా పడడము, తర్వాత అక్కడ నీట్గా అన్నీ ఎక్కడైతే గణేష్ వేస్తారో అక్కడ ప్రాంతాలన్నీ కట్టుదిట్టం చేయడము, పబ్లిక్ దూరంగా ఉండేటట్టుగా, ఎలక్ట్రిక్ వైర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాం, సీసీటీవీ కెమెరాలు పెట్టించాం, ఉమెన్ కొద్దిగా దూరంగా ఉంచడం, పిల్లల్ని దూరంగా ఉంచడం, ముసలి వాళ్ళని దూరంగా ఉంచడం, ఇవన్నీ మనము కానిస్టేబుల్కి క్లియర్ చెప్పడం, ముసలి వాళ్ళకు సెపరేట్ చైర్లు వేయించడం జరిగింది అక్కడ కూర్చొని చూడడానికి, లేడీస్కు చైర్లు అంటే విజిటర్స్కు చైర్స్, వాళ్ళకు మంచినీళ్ళు ప్రొవైడ్ చేయడం, రూటు మంచిగా నీట్గా తయారు చేయడం. ఆదర్శ సురభి గారు కలెక్టర్ గారు బాగా కోఆపరేట్ ఉండే నాకు దాని తర్వాత ఏఆర్ ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళది బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే అది అట్లా ఆగిపోయింది. ఎక్కడో దూరంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళందరూ అంత దూరం నుండి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి కలెక్టర్ గారితో ఎస్టిమేషన్ వేస్తే ఒక 15 లక్షలు అయితే లివేబుల్ కండిషన్లోకి తీసుకురావచ్చు, ఫ్లోరింగ్ అవి సెప్టిక్ ట్యాంక్ ఒక 2-3 కట్టేస్తే వాటర్ కనెక్షన్ ఇస్తే అయిపోతుందని చెప్తే ఆ భగీరథ పైప్ లైన్ తవ్వించాం. వాటర్ సార్ దగ్గరికి పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి అడిగితే కలెక్టర్ గారు 15 లక్షలు అంటే నాతో కావండి, 10 లక్షల వరకు ఇస్తా అన్నాడు. సరే మీరు ఎంత ఇవ్వండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తామని ఆ 10 ల్యాక్స్తోని ఆ ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ కేబుల్ అవి ఇవన్నీ పెట్టించి ఫ్లోరింగ్ అంతా ఏం చేసి మా డీజీపీ జితేందర్ సార్ గారు అప్పుడు వనపర్తికి వస్తే అతనితో సార్తోని ఇనాగరేషన్ చేయించడము, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టించడము, భగీరథ పైప్ లైన్స్ వేయించడము, ఒక 3000 చెట్లు అట్లా పెట్టించడము. వనపర్తిలో ఇదొకటి కాకుండా దున్నపోతుల బలి ఇచ్చేది, దాదాపు అది గ్రామ దేవతల జాతరలు అయితే దున్నపోతుల బలి ఇస్తున్నాయని చెప్పి అది అవాయిడ్ చేయించాలని చెప్పి ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు, డిఎస్పీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పిలిపించి చెప్పడం జరిగింది. అయినా కానీ కొంతమంది ట్రై చేస్తే 13 దున్నపోతులను రెస్క్యూ చేశాం, ఒక్క దున్నపోతును కూడా బలి ఇవ్వకుండా చూడగలిగాం. ఇది ఒకటి. ఎంతకాలం పనిచేస్తారండి వనపర్తిలో? 1 year 4 months చేశాం. 1 year 4 months లో మీ మార్కులు చెప్పుకొచ్చారు. కానీ ఇది చేయలేకపోయాను అనేది ఏముందా? ఏమో పోలీసింగ్ లో చేయలేకపోయినా ఎక్కువ ఉంటాయి, ఇంకా చాలా చేయొచ్చు. అంటే బాగా చేసాం. ప్రతి ఏదో ఒకటి చెప్పండి చేయలేకపోయాను. కొత్తకోట ఇన్స్పెక్టర్ నేను కలిసి కొత్తకోట మా ఏరియా నుండి 44 హైవే వెళ్తుంది. హైవే వెళ్తే అక్కడ మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి, మీకు తెలుసు కదా. బెంగళూరు హైవే మీద పెద్ద పెద్ద యాక్సిడెంట్స్, వీటిని అవాయిడ్ చేయడం ఎట్లా అని చెప్పి మేము వర్క్ చేస్తే మాకు ఒక 40 పాయింట్ల దగ్గర మాకు డిఫెక్ట్స్ కనబడ్డాయి. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది, హైవే అథారిటీస్ వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి అర్థం చేయించి వాళ్ళ వెనుకబడి ఆ ఇల్యూమినేషను, క్యాట్ ఐస్, ఆ స్ట్రిప్స్, మనము మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయడము, ఓపెన్ ఎక్కడ వేయాలా అన్నీ చేస్తే 2 and above యాక్సిడెంట్స్, అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్లో 2 కంటే ఎక్కువ చనిపోయిన సంఘటనలు మేమున్న 10 years జరగాలి. అంతకుముందు దాదాపు 6 or 7 ఉండేది, అంటే 5 చనిపోయినాయి, 6 చనిపోయినాయి, అట్లా 5-6 ఉండేటివి.
కానీ వనపర్తిలో ల్యాండ్ రైడ్ పెరగడంతో కేసులు ఎక్కువ అవడం, సివిల్ మ్యాటర్స్ ఎక్కువ అవడం, దాంట్లో కొంత ఇబ్బంది వచ్చింది. మీకు ఫోర్స్ మీకు ప్రెజర్ కూడా వచ్చిందని ఉంది. ఇదే ఇటువంటివే ఈ కేసులే అన్ని కేసులు. ఇంకొకటి ఇటువంటి ఇన్సిడెంట్లోనే ఒక బలమైన వ్యక్తి అక్కడ బాగా ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్తే కేసు కట్టించడం జరిగింది, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతో అందరూ కంట్రోల్ అయిపోయింది. రాణిపేట మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేశారండి మీరు? రాణిపేట ఇక్కడ వనపర్తిలో లేదు. వనపర్తి హైవే నుంచి లోపలికి వెళ్తుంటుంటారు. పెబ్బేరు ఉంది. పెబ్బేరు నుంచి కొంచెం ముందుకు వెళ్తే రాణిపేట, రాజాపేట అనేవి ఉంటాయి కదా. రాజాపేట ఉన్నది. దాని మీద ఎస్సీ అది నేను అంటే అన్అఫిషియల్గా అంటే కలెక్టర్ గారు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, నేను సపోర్ట్ ఇచ్చాను దాన్ని. ఓకే, వనపర్తి తర్వాత ఇక్కడికి వచ్చారు, హిందీలోకి వచ్చాను. ఇక్కడ రాగానే గవర్నమెంట్ మీదకి ఈగల్ ఫోర్స్ ఎక్కువ టాప్ ప్రయారిటీ ఈగల్ ఫోర్స్ అంటే గంజా రహిత రాష్ట్రంగా ప్రకటించిపోతుంది. మీ రోల్ ఏంటో వచ్చింది, మీ పోర్షన్ ఎంతవరకు ఉందండి? ఇప్పుడు నేను ఈస్ట్ ఎస్పీగా ఉన్నానండి. అంటే హైదరాబాద్ మరియు టాస్క్ ఫోర్స్కు ఇన్ఛార్జ్గా సీతారాం గారు ఉన్నారు. నేనేమో ఈస్ట్ అంటే ఎక్స్క్లూడ్ చేస్తూ ఏదైతే హైదరాబాదు మరియు టాస్క్ ఫోర్స్ కాక మిగతా రాష్ట్రం అంతా నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ మనం డైరెక్టర్ సార్కి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ సార్ దాని మీద డిస్కస్ చేసి ఆపరేషన్ మోడ్లోకి తీసుకొచ్చి టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత చాలా మంచి మేజర్ ఇన్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయాలి. చాలా ఈవెంట్స్ జరిగినట్టున్నాయి కదా, ఒక ఈవెంట్ చెప్పండి. అంటే మొన్న దుబాయ్ అదొకటి చెప్పండి. ముందు కొంతమంది మాజీలు, ప్రజాప్రతినిధులు రిసార్ట్ల మీరు స్వయంగా వెళ్ళడం. దుబాయ్ నుండి అంటే బ్యాంకాక్ నుండి, అది బ్యాంకాక్ నుండి మనకు హైదరాబాద్కు ఓజీ గాంజా తీసుకొని వచ్చి ఒకరు పట్టుబడ్డారు, ఇంకొక అతను మిస్ అయ్యారని చెప్పి నాకు సందీప్ బాగా ఐఆర్ఎస్ గారు నాకు తమ్ముళ్ళు అంటున్నారు. ఏదో మాట సందర్భం వస్తే ఇట్లా దొరికింది సార్, ఒకడు ఎస్కేప్ అయినట్టు, ఎవరు అదే అంటే పలానా, అంటే ఏమన్నా ఎవిడెన్స్ ఉందా అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే మనము డైరెక్టర్ సార్కి చెప్పడం, డైరెక్టర్ సార్ టీమ్స్ ఫామ్ చేసి మనం ఎంత యాక్టివ్గా రియాక్ట్ అయినామంటే చాలా స్పీడ్గా రియాక్ట్ కావడం వల్ల మనం ఒక పర్సన్ను కూకట్పల్లి ప్రాంతంలో మనం దొరకబట్టుకున్నాం. చూస్తే అతని దగ్గర కూడా 15 కిలోల ఓజీ గాంజా, అంటే హైడ్రోఫోనిక్ గాంజా అంటారు, నీళ్ళలో పండించింది. మామూలు గాంజాలో టీఎస్సీ వాల్యూ అంటే మత్తు ఇచ్చే పర్సెంటేజ్ 4 to 5% ఉంటుంది. ఓజీ గాంజాలో 35 to 40% ఉంటుంది. అంటే ఒక పఫ్ లాగితే వాడు గాంజా గాల్లో మత్తు వచ్చేస్తుంది. అటువంటి కెపాసిటీ ఉన్న గాంజా వీళ్ళు హైదరాబాద్కి ఎందుకు తీసుకొచ్చారనేది మనం స్టార్ట్ చేసాం. చేస్తే మాకు పూర్తిగా తవ్వుతూ చేస్తే మాకు ఒక కింగ్ పిన్ ముంబై నుండి ఇదంతా ఆపరేట్ చేస్తున్నాడు. ఆ ఆపరేషన్ కూడా భలే టెక్నిక్ ఉందండి. కింగ్ పిన్ ఎవరితో మాట్లాడు, అతను ఒకరితో మాట్లాడతాడు. ఆ ఒకడు కింగ్ పిన్తో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడు. కింద అతనికి ఒక 3-4 అసిస్టెంట్స్ ఉంటారు. ఈ అసిస్టెంట్స్ ఒకరికొకరికి టచ్ ఉండదు, ఒకరికొకరు పరిచయం ఉండదు, ఒకరికొకరు తెలియదు. ఇతనికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇతనికి ఇస్తాడు. ఇతను కొంతమందిని ఎంగేజ్ చేస్తాడు. ఆ ఎంగేజ్ చేసిన అతనికి ఒకరికొకరిని పరిచయం ఉండదు, అసలు ఎవ్వరికి సంబంధం ఉండదు. కానీ మొత్తం ఒక టీం లాగా నడుస్తూ ఉంటుంది. అంత టెక్నికల్గా వాళ్ళు నడుపుకుంటూ వస్తారు. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది మన దగ్గర కాదు, ఇది ముంబై నుండి ఓజీ గాంజా తెప్పించారు. ఎట్లా, ఇప్పుడు ఈ కింగ్ పిన్కు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని బ్యాంకాక్లో ఉంచి అతను కొంత ల్యాండ్ అక్కడ వేరే వాళ్ళతో పార్ట్నర్స్తో ల్యాండ్ లీజ్ తీసుకొని అక్కడ ఓజీ గాంజాను ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రొడ్యూస్ చేయడం ఒకటి, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టేషను అన్నీ మేనేజ్ చేయడము, అక్కడ హోటల్లో ఒక కొంత పార్ట్నర్షిప్ కూడా తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళు ఆ హోటల్లో అకామిడేట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు తీసుకొని వస్తారు. సూట్ కేసులు ఏమున్నది కూడా వాళ్ళకి తెలియదు, అది దిగినాక తెలుస్తుంది అన్నట్టు. అంటే తీసుకున్నాక కొద్దిగా జాగ్రత్త తీసుకోకండి ఫలానా వస్తువు అని చెప్పి చెప్పడం. వాళ్ళు దిగగానే ఇక్కడ ఆ సూట్ కేసు ఉన్న వాళ్ళతోని వీళ్ళు ఆ కలర్ చూసి ఐడెంటిఫై చేయడం, అక్కడ నుండి వీళ్ళు తీసుకోవడం, ఇదంతా ఒక సినిమాటిక్ గానే నడుస్తూ ఉంటుంది. అది మనము బ్రేక్ చేయగలిగినాం. అది డైరెక్టర్ సార్ పర్సనల్గా మానిటర్ చేసి అద్భుతమైన కేసు అండి ఇది. దీనిలో ఐడెంటిఫై చేస్తే 40 మంది, మోర్ దాన్ 40 అక్యూజ్ను మనం అరెస్ట్ చేసాం. దీనిలో దాదాపు 1000 పైన ట్రిప్స్ చేశారు వీళ్ళు. అంటే 150
పైన దగ్గర దగ్గర దరిదాపులో 150 ట్రిప్స్ చేస్తే 1000 కిలోల పైన మనకు వచ్చిందని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. అయితే దీనిలో ఉన్న వాళ్ళు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో సెంట్రల్ ఏజెన్సీస్ కూడా పట్టుకున్న దానిలో వీళ్ళ అన్యాయులు కొంతమంది ఉన్నారు. అవన్నీ ఇప్పుడు క్లబ్ చేసి కేసులో ఈ కింగ్ పిన్ అనేటోడు ఎట్లా దీన్ని మొత్తము ఒక ర్యాకెట్ లాగా సిండికేట్ లాగా నడుపుతున్నాడు అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకే. సో దీనికన్నా ముందు ఒక రిసార్ట్ ఆపరేషన్ అది ఇక మా డ్యూటీలో భాగంగా సమాచారం వచ్చింది, మేమంతా రెడీ. ఒక ఎస్పీ సాయి వెళ్ళేంత ఆపరేషన్ ఇంకా పెద్దదిగా అయితే మీరు వెళ్తారు కదా. అంటే మేము వెళ్ళలేదు నిజంగా స్టార్టింగ్లో, కానీ దాని గ్రావిటీ బట్టి ఇన్వాల్వ్ కావాలి. తెలంగాణ ఇప్పుడు ఈగల్ ఫోర్స్ ఉంది, పట్టుకురావడం చేయడమేనా లేదు అందులో శిక్షలు పడే విధంగా లీగల్ స్ట్రెంగ్త్ కూడా ఉందంటారా? నిజంగా కూడా మంచి ప్రశ్న వేశారు. అంటే లీగల్గా స్ట్రెంత్ మాకు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నారు, తర్వాత లీగల్ టీం ఉంది, టెక్నికల్ టీం ఉంది, తర్వాత అడ్మిన్ టీం ఉంది, ఆపరేషన్స్ టీమ్స్ 2 ఉన్నాయి. అంటే పెద్ద స్థాయిలో జిల్లా స్థాయి వరకు మా ఫోర్సెస్ పనిచేస్తాయి. దీనిలో మా డైరెక్టర్ సార్ వచ్చిన తర్వాత అంతకుముందు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద శిక్షణ అంత పోలీసుకు లేదు. యాక్చువల్గా ఇది ఆనంద్ సార్ హయాంలో హెచ్న్యూ ఏర్పడ్డది. హెచ్న్యూ తర్వాత టీజీ న్యాబ్ రావడం, తర్వాత మళ్ళీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి సార్ వచ్చి అసలు దీన్ని ఎట్టి పరిస్థితుల తెలంగాణలో గాంజా అని మాదక ద్రవ్యాలు ఉండొద్దు అనడం, దానికి కూడా మన మళ్ళీ ఫార్చునేట్లీ మా అప్పుడు సిపిగా పనిచేసిన ఆనంద్ సార్ ఇప్పుడు డీజీపీగా రావడం, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసరు డైరెక్టర్ సార్ ఉండడం, ఇవన్నీ ఈగిల్ ఫోర్స్ స్ట్రెంథనింగ్కు కారణమేని. దీనిలో మాకు ఈ శిక్షణ అనేది బాగా వర్కౌట్ చేశాడు సార్. మేమంతా మా ఆఫీసర్స్ అంతా ట్రైన్డ్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ దాకా చివరి కానిస్టేబుల్ దాకా ఎన్డీపీఎస్ చట్టము దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎస్ఓపి ప్రొసీజరు ఇవన్నీ ప్రతి ఆఫీసర్కి తెలియాలని చెప్పి 22 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ పెట్టి అందరూ ఆఫీసర్లకు ఇప్పటివరకు కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ వరకు మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఒకటి ఏంటంటే గాంజాను ప్రివెంటివ్ మోడ్లో ఇప్పుడు డిమాండ్ సప్లై చెప్పుకుంటున్నాం కదా, ఈ సప్లై చైన్ కట్ చేయడం ఎట్లా ఒకటి, డిమాండ్ను రిడ్యూస్ చేయడం ఒకటి, సప్లై డిమాండ్ ఈ చైన్ కట్ చేసినప్పుడు దాన్ని కోర్టులో ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, గట్టిగా బలమైన కేసుగా శిక్ష పడే తీరుగా ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద 25 టెంప్లెట్స్ ఎస్ఓపి తయారు చేయడం జరిగింది. ఇన్సిటు ఎక్కడ దొరికితే అక్కడే కేసు, దాని మీదనే బిల్డప్ చేసుకుంటా ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టే విధానంలో మనం మోడ్లోకి ఎంటర్ అయినాం. కాబట్టి ఈ మధ్య శిక్షలు పడుతున్నాయి, మీకు అబ్జర్వ్ చేస్తున్నారు కావచ్చు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్షలు పడుతున్నాయి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క భయంకరమైన స్వరూపము వీళ్ళకి అర్థమైతలేదు ఈ అఫెండర్స్. ఇది చాలా భయంకర ప్రొసీజర్ మీద ఆధారపడి దీనికి కన్విక్షన్స్ పడతాయి. దీనిలో కనీసం 10 సంవత్సరాలు కనీసం 20 సంవత్సరాలు ఇట్లా ఉంటాయి శిక్షలు. అంటే దీంట్లో 10 సంవత్సరాలతో పాటు ప్రాపర్టీ సీజ్ కూడా ఉందట కదండి. మీరు ఎన్డీపీఎస్ యాక్ట్ ఇప్పుడు మనము ఈ ఓజీ గాంజా కేసులో మనం వాళ్ళ ప్రాపర్టీని కూడా సీజ్ చేసి, అంటే వెనక 10 సంవత్సరాల వరకు ప్రాపర్టీస్ కూడా సీజ్ చేస్తారా? 10 సంవత్సరాలు కాదు, ఈ వృత్తిలో అంటే ఇప్పుడు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా సంపాదించిన సంపాదన అంతా మనం సీజ్ చేయగలుగుతాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఇల్లు కట్టుకుంటుంటే ఈ సంపాదనతో సగం ఇల్లు కట్టుకున్నాడు, అది మొత్తం సీజ్ అయిపోతుంది. మనం ఏం చేయలేదు, దాని ఇంపాక్ట్ తెలియట్లేదు. రెండోది 20 years పనిష్మెంట్ పడితే దీనికి రెమిషన్ ఉండదు. ఈ కేసుల్లో శిక్ష పడితే రెమిషన్ ఉండదు. సంవత్సరం పడింది అనుకోండి, 365 రోజులు జైల్లో ఉండాల్సిందే. రెమిషన్ అంటే ఏంటంటే సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ వాళ్ళు మన రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడితే రిగరస్ వర్క్ చేస్తున్నాడు, కాండక్ట్ బాగుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీస్ క్లీన్ చేస్తున్నాడు అనుకుందాం, స్వతహాగానే స్వచ్ఛందంగానే వాళ్ళకు ఒక 7 days to 10 days వరకు ఇస్తారు. కుకింగ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళకు 7 days. లేబర్ వర్క్ చేస్తున్నారు, ఏది మగ్గాలు నేయడము, తర్వాత వెల్డింగ్ వర్క్ చేయడము, కొన్ని హజార్డస్ వర్క్ చేస్తుంటే ఇవ్వడం, తర్వాత ఇంకా ఎక్స్ట్రాడినరీ కాండక్ట్ మంచిగా చూపెడుతున్నాడు ఇంకొక 3 days 4 days అట్లా వాళ్ళకు ఆ అథారిటీ ఉంది.
దాని మీద వాళ్ళకి రెమిషన్ ఇస్తారు. ఎన్డీపీఎస్ చట్టంలో రెమిషన్కి ఛాన్స్ లేదు. ఏది కాబట్టి 1 year పడ్డదంటే 1 year అందులో ఉండాల్సిందే. తర్వాత పెరోల్ మీద బయటకు వస్తారు. పెరోల్ మీద మనం వచ్చినా కానీ మళ్ళీ అదంతా అనుభవించాల్సిందే. ఇట్లా రెమిషన్ లేని చట్టం ఇది. అందుకే ఇది చాలా భయంకరమైన చట్టం. దీన్ని కానీ ఈగల్ ఫోర్స్ ఎక్కువగా కమర్షియల్ క్వాంటిటీ మీద ప్రయారిటీ ఇస్తుంది తప్ప ఇంటర్మీడియట్ క్వాంటిటీ మీద తక్కువ ఉందన్నది ఒక వార్త. లేదు సార్, అని మేము అన్ని రకాలుగా ఇప్పుడు ఆలోచన ఇది సార్ వాళ్ళది, డిమాండ్ సప్లై. డిమాండ్ని కొట్టేస్తే సప్లై ఉండదు అనే ఉద్దేశంగా సప్లైని మేము చాలా వరకు కమర్షియల్ క్వాంటిటీని కానీ ఇంటర్మీడియట్ క్వాంటిటీని, స్మాల్ క్వాంటిటీ అన్నిటిని అడ్డుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు రైల్వే వాళ్ళకు కూడా ఒక ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఏసీపీ స్థాయి అధికారి, సిఐ, ఎస్ఐలు ఉన్నారు. ఇప్పుడు ఒరిస్సా నుండి, ఈ ప్రాంతాల నుండి కానీ, బెంగళూరు నుండి కానీ వచ్చే ట్రైన్స్ కూడా మేము చెక్ చేస్తున్నాం. ట్రైన్లలో 10 కిలోలు, 7 కిలోలు, 20 కిలోలు, 40 కిలోలు, 100 కిలోలు దొరికిన కేసెస్ చాలా ఉన్నాయి మాకు. ఎవ్రీ మంత్ 1 or 2 కేసెస్ దొరుకుతూనే ఉన్నాయి. అట్లా ఆపుతున్నాం. తర్వాత చిన్న చిన్న వెహికల్స్ మీద, 2 wheelers మీద వెళ్తున్నారు, తెచ్చి మన కన్జ్యూమర్స్కు చిన్న చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతున్నారంటే అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకొని లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేస్తున్నాం. థర్డ్ది ఏంటంటే మనము డిమాండ్ ఉండద్దు అన్న ఉద్దేశంగా ఎవరైతే మాకు అది డ్రగ్ తీసుకొని మనకు పాజిటివ్గా వస్తే వాళ్ళకు మన సెక్షన్ అంటే జీవో నంబర్ MS 4 ప్రకారంగా మనం వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో డిఅడిక్షన్ సెంటర్లో వాళ్ళు అడ్మిట్ చేయడం, వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళకు సరైన కౌన్సిలింగ్ అందించేటట్టుగా చేసి పూర్తిగా అది మర్చిపోయేటట్టుగా, డ్రగ్ తీసుకుంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులకు పోతారనే ఆలోచన వాళ్ళ మైండ్లో కూర్చునేదాకా మనం వాళ్ళ వెంట ఉండి వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ బిహేవియర్ మీద మనం మానిటర్ చేస్తున్నాం. కానీ దొరుకుతున్న వాళ్ళలో సామాన్యుల పట్ల ఒకలాగా ఉంటుంది, కానీ సెలబ్రిటీలుగా అయితే మరొకలాగా ఉంటుంది. సెలబ్రిటీస్ రిపీట్గా దొరుకుతున్న వాళ్ళ మార్పు తీసుకురాలేకపోతుంది ఈగల్ ఫోర్స్ అనేది. లేదు, ఇప్పుడు మీకు సామాన్యులు, సెలబ్రిటీస్, మీడియా కానీ ప్రపంచానికి కానీ, ఇప్పుడు మేము చట్టపరంగా పనిచేసే వాళ్ళకు చట్టం ఏం చెప్తుందో అంతే మాకు పని. ఇప్పుడు దీనిలో 27 ప్రకారంగా కన్జ్యూమర్స్కు 1 year శిక్ష వరకు ఉంది. దానికి ఇమ్యూనిటీ చట్టమే ఇచ్చింది. ఏంటి, అతను మారే అవకాశం మనం ఇద్దాం, రీసోషలైజ్ చేద్దాం, అతన్ని సొసైటీకి దూరం చేయొద్దు, అతన్ని మనము అబ్యూజ్ చేస్తే అతను ఇంకా డిమోటివేట్ అవుతాడు. మనం అతనికి సరైన కౌన్సిలింగ్ మన స్థాయిలో ఇచ్చి తర్వాత డాక్టర్ల హయాంలో టెస్ట్ చేసి మళ్ళీ దాని ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టుకు ప్రొడ్యూస్ చేసి కోర్టు దగ్గరలో అతను స్వచ్ఛందంగా ఒక అఫిడవిట్ దాఖలు చేసుకుంటే కోర్టు డిఅడిక్షన్ సెంటర్లో వాళ్ళని అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ అడ్మిషన్ కూడా, ఆ ప్రొసీజర్ కూడా మనం పూర్తిగా ఫాలో అయిన తర్వాత డాక్టర్స్ మళ్ళీ అతను డిఅడిక్ట్ అయ్యిండు, ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, మత్తు పదార్థాల మీద ఆశ లేనంత వరకు మనము కౌన్సిలింగ్ అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పి మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు అది కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కేసుల్లో వీగిపోవడానికి ప్రధాన కారణం ఫ్లవర్ లేకపోవడం, ఉన్న డ్రై దీనికి సీజ్ చేయడం, లేదా కమర్షియల్ క్వాలిటీ అయినప్పుడు ఒక ఎస్ఐ క్యాడర్ కాకుండా హెడ్ కానిస్టేబుల్తో సెర్చ్ చేయించడం, రిపోర్ట్ చేయించడం, లేదా FSL రిపోర్ట్ లేకుండా కూడా కొన్ని చేయడం, ఇటువంటి టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని కేసులు పోతుంటాయి అంటారు. ఈ టెక్నికల్ కేసెస్లో మీరు చెప్పినవి కొన్ని ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తే దాని గురించే మా ఆఫీసర్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. SOP ఒకటి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి పెట్టడం జరిగింది. 25 టెంప్లెట్స్ పెట్టడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఏ ఎస్ఐని కూడా మీరు అడగండి, గాంజా కేసు ఎట్లా చేయాలంటే మొట్టమొదట ఇన్ఫర్మేషన్ రాగానే GD ఎంట్రీ చేయడము, సుపీరియర్ ఆఫీసర్కు మెసేజ్ పంపడము, యూనిఫామ్ లో వెళ్ళడము, కెమెరాలు పట్టుకెళ్ళడము, ఎక్కడైతే దొరికిందో అక్కడే ఉంచి అతనికి ఒక నోటీస్ సర్వ్ చేయడము, అతన్ని నేను పర్సనల్ సర్చ్ చేయాలా లేదా అని అడగడం, కోర్టు గైడెన్స్ ప్రకారం వెళ్తుంది అన్ని. ఇప్పుడు అందుకే ఇప్పుడు శిక్షలో పడడం అనేది స్టార్ట్ అయింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడ దొరకదా? ఏమన్నారండి? బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఎక్కడ దొరకదా? ఇప్పుడు దొరికేయడానికి చాలా చాలా తక్కువ స్కోప్. ఏదన్నా ప్రెషర్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరగచ్చు, కానీ ప్రొసీజర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. తర్వాత దీనికి ఒక సెపరేట్ యూనిట్ ఉంది మా దానిలో. ఇప్పుడు SIs ఇన్వెస్టిగేషన్ చేసిన CD ఫైళ్ళు మా హెడ్ ఆఫీస్కు స్కాన్డ్ కాపీస్ వస్తాయి. వాళ్ళందరూ చదువుతారు. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ చూస్తారు. చూసి రోజు వాట్సాప్ గ్రూప్లో మా డైరెక్టర్ సార్కు
మాకు అందరికి తెలిసినట్టుగా పెడతారు ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, అచ్చా. అవి వాళ్ళు సరిదిద్దుకొని ఛార్జ్ షీట్ వరకు కంప్లీట్ చేసుకొని ఛార్జ్ షీట్ వేస్తారు. కానీ అంటే పని ఒత్తిడి వల్ల ఇంకో రకంగాను చార్జ్ షీట్ వేసేటప్పుడు లేదా మీరు చెప్పిన ఎస్ఓపిలో కాపీ పేస్ట్ అవుతుంటుంది, ఎక్యూజర్ పేరు ఒకటే మారుస్తుంటారు, దానివల్ల కూడా కొన్ని కేసులు పోతున్నాయా? అది పాత ముచ్చటండి, ఇప్పుడు అటువంటి ఏం లేవు. కాపీ అండ్ పేస్ట్ ఒక ప్రతి కేసు కూడా ప్రొసీజర్ అయితే ఒకటే ఉంటుంది కదా, అవి కాపీ చేస్తారు కావచ్చు కానీ పేర్లు తీసేసి అట్లా చేయరు. ఎందుకంటే ప్రతి ఒక డిఫరెంట్ ఎక్యూజర్ పేరు ఒకటే మారుస్తుంది తప్ప కంటెంట్ అదే ఉంటుంది. ఇప్పుడు గాంజా క్వాంటిటీ మారుతుంది, మీకు మెత్ క్వాంటిటీ మారుతుంది, అన్ని క్వాంటిటీస్ మారుతాయి. తర్వాత దొరికే విధానంలో మార్పు ఉంటుంది, పట్టుకునే విధానంలో మార్పు ఉంటుంది, ప్లేస్ మారి ఉంటుంది. మనకు కేసు అంతా ఎన్డీపీఎస్ చట్టం మీదనే ఉంటుంది, ఎన్డీపీఏ మత్తు పదార్థాల గురించే కాబట్టి అన్ని సిమిలర్ కనబడతాయి. కానీ ఏది కూడా దేనికది ఎస్ఓపి పర్ఫెక్ట్ ఫాలో అవుతుంది. అంటే రాబోయే కాలంలో ఇంకా కంప్లీట్ గా డ్రై అవుతుంది, ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే. శిక్షలు పడ్డ తర్వాత ఒక శిక్ష ఒక గ్రామంలో ఒక మండలంలో ఒక అతనికి 20 సంవత్సరాలు శిక్ష పడ్డదంటే ఆ మండలంలో ఇటువంటి కేసు చేయడానికి ఎవరు ముందుకు రారు ఇక. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సార్ ఫైనల్ గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకునే వరకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సాక్రిఫైస్ చేసుకోవాల్సిన, మనకు ఉద్యోగం ఎక్కడేస్తారు ఏంటి అనేది వాళ్ళు ఆఫీసర్స్ గవర్నమెంట్ ఏది డిసైడ్ చేస్తే మనం అక్కడ పనిచేయాలి. అది దూరమా దగ్గర అనేది చూడొద్దు. తర్వాత పబ్లిక్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఏ కష్టం వస్తే ఎవరు రక్షించలేని పరిస్థితి నియర్కి వస్తున్నారు కాబట్టి 100% వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి మనసు ఉంటేనే రండి. కొంతమంది డబ్బుల కోసం వస్తుంటారు, ఇక అదంతా నాకు సంబంధం లేని విషయం. పోలీస్ డిపార్ట్మెంట్లో మనసు పడి పనిచేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. కానీ ఏదో బ్యాంక్ ఉద్యోగులాగా చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం అంటే ఈ డిపార్ట్మెంట్ సూట్ కాదంటున్నారు గిరిధర్ గారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు వస్తారు, ముఖ్యంగా బాధితులు వస్తారు కాబట్టి వాళ్ళతో మనసు పెట్టి మాట్లాడితే సగం బాధ వాళ్ళు తగ్గిపోతుంది. అటువంటి ఇష్టమైన ఉద్యోగంలోకి రండి, ఖచ్చితంగా ప్రజలు మీకు మంచి ఆశీస్సులు ఇస్తారంటూ గిరిధర్ గారు చెప్తున్నారు. ఇది వారం గిరిధర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.